ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుదుము. చదువు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వ సింహాసనుడై ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా ఈ సంవత్సరం దేవుడు మనల్ని రేపునుగాక. ప్రైజ్ ది లార్డ్. బోర్ కొడుతున్న వాళ్ళు ఇంటికి స్తోత్రం చెప్పండి. ఉంటారులేండి అన్ని చోట్ల. సంతోషమైన వాళ్ళకి ఇంటికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గత సంవత్సరంలో తోడుగా ఉండి ఆయన మనుషుల నుంచి, శ్రమల నుంచి, కీడుల నుంచి, రోగాల నుంచి, ఈతి బాధల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించిన దేవుడు ఎందుకు తప్పించాడు అంటే హెబ్రీ 12లో ఎంత గొప్ప సాక్షి సమూహం విశ్వాసం ద్వారా తప్పించబడ్డారు కదా. మనము కూడా ఎట్లా ఉండాలంట? ప్రతి భారాన్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించడం యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పనులు ఓపికతో పరిగెత్తాలి. ఈ సంవత్సరం ఏంటో తెలుసా? యేసు కొరకు పరిగెత్తే సంవత్సరం. ఆమేన్. యేసే దగ్గర కూర్చోమంటే కూర్చుంటాం కానీ యేసే కొరకు పరిగెత్తడం అన్నడికి చెబుతున్నారు ఏంటి? ఈ సంవత్సరం ఏంటో తెలుసా? యేసు కొరకు పరిగెత్తే సంవత్సరం. యేసుతో కలిసి పోరాడే సంవత్సరం, యేసుతో కలిసి నడిచే సంవత్సరం. ఈ సంవత్సరాన్ని ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఇష్టపడతాం అంటే బిర్యానీలు చేసుకోవడానికి కాదు, పరిగెత్తడానికి. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. 2023 నీ బాధల్లో, నీ కష్టాల్లో పరిగెత్తారేమో కొందరు, నాకు తెలీదు. అయితే ఈ 2024లో మనం అందరం కలిసి ఎట్లా పరిగెత్తాలంటే యేసు కొరకు, రన్ ఫర్ జీసస్ ఇన్ 24. యేసు కొరకు పరిగెత్తాలి. దీర్ఘ ప్రసంగం చెప్పడానికి ఇది సమయం కాదు కానీ అసలు ఈ 2024లో మనం ఎలా పరిగెత్తాలండి అంటే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా. దీని అర్థం ఏంటో తెలుసా? 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు, వారు దేవుని కొరకు పరిగెత్తారు. ఇప్పుడు 12వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్నాడు, వాళ్ళు మనల్ని ఎలా ఆవరించారంటే మేఘములాగా. ఆకాశాన్ని మేఘాలు ఆవరిస్తే ఎలా దట్టంగా ఉంటాయో, ఆ 11వ అధ్యాయం ఎట్లా ఉందంటే నిజంగానే విశ్వాస వీరులు మేఘము వలె క్రొత్త నిబంధన సంఘాన్ని, ఈ తూర్పుపాలెం సంఘాన్ని, మనలో ఉన్న ప్రతి ఒక్కరిని మేఘం వలె ఆవరించారు. ఎందుకు ఆవరించారు? నువ్వు కూడా మాలాగా బ్రతకాలి, నువ్వు కూడా మాలాగా పరిగెత్తాలి, నువ్వు కూడా మాలాగా జీవించాలి, నువ్వు కూడా మా వలె వైరాగ్యం కలిగి జీవించాలి, నువ్వు కూడా మా వంటి విశ్వాసమును అలవాటు చేసుకోవాలి. ఈ మొట్టమొదటి మాట ఏంటంటే విశ్వాస వీరుల మాదిరిలో పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో కొంతమందికి సమస్య ఉండొచ్చు, అన్నయ్య ఎలా విశ్వాస జీవితంలో పరిగెత్తాలి నాకు అర్థం కావట్లేదు, ఎలా భక్తి చేయాలి నాకు అర్థం కావట్లేదు, భక్తి చేయాలని ఉంది కానీ ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఈ సమస్యకి సింపుల్ ట్రిక్ ఏంటంటే ఇక్కడే వ్రాయబడింది. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల ఆవరించింది కదా, ఇక డౌట్ ఎందుకు, కన్ఫ్యూజ్ ఎందుకు? ఆల్రెడీ వారు మన కొరకు బాటలు వేశారు, ఎలా బ్రతకాలో నేర్పించి చూపించారు, ఎలా దేవుని కొరకు రగలాలో నేర్పించారు, ఎలా విశ్వాసాన్ని కాపాడుకోవాలో నేర్చుకున్నారు, ఎలాగ జీవించారో అవన్నీ వారి జీవితాలన్నీ మనకు ఒక గొప్ప విశ్వాసపు పాఠాలు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. కొన్ని మాటలు చెప్తా ఎలా మనం విశ్వాస వీరుల మాదిరిలో నడవాలయ్యా అంటే, ఒకటి 11వ అధ్యాయం 4వ వచనం అదే హెబ్రీలో, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ విశ్వాసాన్ని బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. ఒకటి మనం ఎలా పరిగెత్తాలి అంటే శ్రేష్టమైన అర్పణను ఇచ్చి పరిగెత్తాలి. ఎట్లా 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 ఈ 2024లో నువ్వు ఎట్లా పరిగెత్తాలంటే శ్రేష్టమైన అర్పణతో పరిగెత్తాలి. శ్రేష్టమైన అర్పణ ఏంటయ్యా అంటే నీ హృదయమే శ్రేష్టమైన అర్పణ. శ్రేష్టమైన అర్పణ అంటే ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి ఇచ్చే అర్పణ.
శ్రేష్టమైన అర్పణ అంటే ఏంటి తెలుసా? కయ్యేను శరీర సంబంధమైన భక్తునికి సాదృశ్యంగా ఉంటే, కయ్యేను ఒక వేషధారికి సాదృశ్యంగా ఉంటే, కయ్యేను ఒక నులివెచ్చని స్థితి క్రైస్తవునికి సాదృశ్యంగా ఉంటే, హేబేలు ఎట్లా ఉన్నాడు తెలుసా? మండుచున్న విశ్వాసకి గుర్తుగా ఉన్నాడు. హేబేలు ఎట్లా ఉన్నాడంటే దేవుని కొరకు ప్రకాశిస్తున్నటువంటి భక్తిని పోలి ఉన్నాడు. హేబేలు ఎట్లా ఉన్నాడంటే అతనికి అర్పణ బాగున్నట్లుగా అనుకున్నాడు, కానీ హేబేలు అర్పణలో విశ్వాసం కనబడుతుంది. ఆమేన్. హేబేలు అర్పణలో ఏముందట? విశ్వాసం కనబడుతుంది. మీరే అర్పణన్నా ఇవ్వండి, శ్రేష్టంగా ఉండాలంటే దానికి విశ్వాసాన్ని జోడించాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం గారు అనుకున్నాం, ఆయన ఇచ్చే అర్పణ ఏంటి? ఆయన ఇవ్వగలిగిన అర్పణ ఏంటంటే సంఘానికి ఒక పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆయన. దట్ ఈస్ ద ఆఫరింగ్ టు ద గాడ్. దేవునికి అదొక అర్పణ. ఇప్పుడు ఆయన అర్పణ అర్పించేటప్పుడు ఎలా చేయాలంటే విశ్వాసముతో చేయాలి. ఏ విశ్వాసం తెలుసా? ఈ పరిచర్య చేస్తున్న నన్ను దేవుడు విడిచిపెట్టడు, నా కుటుంబాన్ని విడిచిపెట్టడు. నేను చేస్తుంది మనుషులకు కాదు, నేను చేస్తుంది పాస్టర్ గారికి కాదు, నేను సమస్తము ప్రభు కొరకు చేస్తున్నాను. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మీలో కొంతమంది ఊడ్చే పరిచర్య అదొక అర్పణ. మీరు చేస్తున్నప్పుడు ఏమని అనుకోవాలంటే, మేము అనేకులు కూర్చుండి వెళ్ళిపోయారు, కానీ వారికి మేము సేవ చేస్తూ ఉన్నాం, దేవుని పక్షమున వారికి మేము సేవ చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్య మేము నిలబడి వాక్యాలు చెప్పలేము, కానీ దైవజనుడు చెప్పగలుగుతాడు, మేము చెప్పలేము, మా అవకాశం కూడా లేదు, మాకు ఆ పిలుపు కూడా లేదు. అయితే ఈ ఊడ్చుట అనే పరిచర్య ద్వారా నేను దేవుణ్ణి నిశ్చయంగా మహిమపరుస్తున్నానన్న విశ్వాసం అది నిజమైన అర్పణగా మారింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది స్త్రీలు ప్రార్థించేవారు ఉన్నారు, అది అర్పణ. అది ఒక నిజమైన అర్పణగా ఉండాలంటే ఎట్లా ఉండాలి తెలుసా? కష్టంతో ప్రార్థించకూడదు, ఎవరికో కనబడాలని ప్రార్థించకూడదు, ఏదో అయిష్టంగా ప్రార్థించకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరెవరి నిమిత్తం అయితే నేను ప్రార్థన చేస్తున్నానో వారి సమస్యలన్నీ తీర్చబడటం వలన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా కష్టకాలంలో కూడా నన్ను ఆదుకుంటాడన్న విశ్వాసం నీ ప్రార్థనల్ని పరిపూర్ణమైన ప్రార్థనలుగా చేస్తాయి. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏదన్నా చేయండి. ఒక దశమ భాగం ఇస్తున్నావా, నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను, పాస్టర్ గారు ఎదిగిపోతున్నాడు అని అనుకోవద్దు. కానీ దీని ద్వారా సేవ జరుగుతుంది, దీని ద్వారా దైవ సేవకుడు పోషించబడతా ఉన్నాడు. కాబట్టి వారు ఖర్చు చేస్తే సేవకి కానీ వారి కుటుంబ అవసరతల కొరకు కానీ నిశ్చయంగా నా కుటుంబానికి రావాల్సిన దీవెన ఆయన ఇస్తాడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. దిస్ ఇస్ ద ఫెయిత్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలా పరిగెత్తాలంటే అర్పణతో పరిగెత్తాలి. ఎట్లా పరిగెత్తాలి? అర్పణ లేకుండా పరిగెత్తకూడదు. పరిచర్యే కాదు, కానుకలే కాదు, నీ హృదయం ఆయనకి శ్రేష్టమైన అర్పణ. స్తోత్రం. హల్లెలూయా. ఈ హృదయాన్ని నువ్వు ఎట్లా ఇవ్వాలయ్యా అంటే విశ్వాసంతో ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? ఏసన్న గారు ఒక దినాన్ని ఒక మీటింగ్కి వెళ్ళాడట. కరెక్ట్గా ఛార్జీలు తెచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారే కానుకెత్తాడు కదా, ఇక నాకు డబ్బులు లేవు కదా అనుకుంటే వెళ్ళాడు. ఆయనకు వాక్యం ఇచ్చే ముందు వీళ్ళు ఏం చేశారు, కానుకల పాట పాడారు. ఈ పట్టే అమ్మాయి వచ్చి స్పీకర్ కదా, ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా పాస్టర్ గారు అంటుంది. ఆయన ఏమో లేదని తెలుసు, కానీ బైబిల్ ఎదుగుతున్నాడు. ఏడా దొరికింది. అప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పలేక మనసులో అనుకున్నాడంట, ప్రభువా నేనే నీకు ఒక కానుకనైతే ఎంత బాగుండు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదయ్యా అని ఆ పాట రాశాడు. శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని నీ సన్నిధిలో, శాశ్వత కృపను నేను తాళంచగా నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింపానందముతో కేకలేయుచున్నది. నా దేహమెంతో నీకై, ఓ నా దేహమెంతో
ఎంతో నీకై ఆశించే శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో, కానుకానైతిని సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వత కృపగా ఆయన నిన్ను వెంబడించాలి. ఆయనతో ఆ కృప ఆవరించి నిన్ను పరిగెత్తేలాగా చేయాలంటే నువ్వు ఎట్లా పరిగెత్తాలంటే కానుక ఇచ్చి, అర్పణ ఇచ్చి. ఆ అర్పణ ఏంటంటే నీ హృదయమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ జీవితమే ఒక అర్పణ. ఒక ఆదివారం పాస్టర్ గారు ప్రసంగం చేశాడట, అర్పణ గురించి చేశాడట. ఎవరెవరు ఏ అర్పణ తీసుకొచ్చారో వేయండి అన్నప్పుడు అందరూ 500 వేస్తున్నారంట, 200 వేస్తున్నారంట, 100 వేస్తున్నారంట, 2000 ఇప్పుడు మిస్ అయిపోయింది కదా, అప్పుడు ఉంది అది కూడా వేసారంట. మొత్తానికి అందరు కానుకలు వేస్తూ ఉన్నారంట. ఒక ఆమె మాత్రం పెద్ద పళ్ళెంలో తన ఒక 5-6 సంవత్సరాలు ఉన్న బొడ్డోడిని ఒక పెద్ద పళ్ళెంలో మోసుకోలేక వచ్చి, ఏంటమ్మా నువ్వు కానుక అర్పణ అంటే, నువ్వేదో మీ పిల్లోని తీసుకొస్తున్నావంటే, అయ్యగారు నా దగ్గర 500 కంటే 2000 కంటే విలువైన కానుక ఒకటి ఉందండి, నా కొడుకుని సేవకిస్తున్నాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాబోయే దినాలలో సేవకి అంకితం చేసుకునే వాళ్ళు మన ఊర్లో లేస్తున్నారు. ఆమేన్. అనేక మంది యవ్వను రాండ్రు పరిచర్య కొరకు ప్రతిష్ఠించుకునే వాళ్ళు లేవబోతా ఉన్నారు. అప్పుడు మన పరిచర్య అంచెలంచెలుగా దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు. ఒక గొప్ప పరిచర్య మనకి ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. అది నిజమైన కానుక దేవునికి. దట్ ఈస్ ద రియల్ ఆఫరింగ్. మా అబ్బాయి సేవ చేస్తే ఇంకెప్పుడు ఉద్యోగాలు చేసేది, సంపాదించుకునేది? నో, సేవ సంపాదన కొరకు కాదు, ఆయన కొరకు పానార్పణంగా పోయబడటానికి. విశ్వాసం ఏంటో తెలుసా? నా దేవుడు నన్ను రక్తంతో కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఆ దేవుని కొరకు నేను ఎంత ఇచ్చినా తక్కువే. నా కుమారుని సేవకి ఇవ్వటం వలన పోయేది ఏమి లేదు. నేను మారానంటే ఒక పాస్టర్ గారి ప్రసంగం ద్వారా రేపు మా అబ్బాయే పాస్టర్ గారు అయితే కొన్ని వేల కుటుంబాలను కడతాడు. అది ఆమె విశ్వాసం. ఆమె చెప్పట్ల మంచిగా హల్లెలూయా. 12 దాటంగా అయిపోయినట్టు అనుకోవకండి. అందులోంచి కొంచెం బయటకు రండి. అసలు ఇప్పుడే మొదలు. స్తోత్రం చెప్పండి. ఇందాకడ దాకా అంత హడావుడి, ఎప్పుడు 12 అయిద్దని. ఇప్పుడన్నా కొంచెం ప్రశాంతంగానండి. నీ పిల్లని లేదా నీ పిల్లవాడిని సేవకిస్తే అది నిజమైన కానుక. అందులో దాగి ఉన్న విశ్వాసం ఏంటి తెలుసా? వాడు రేపొద్దున ఉద్యమానికి కారకుడవుతాడు, అనేక మందిని మారుస్తాడు. హన్నా ప్రతిష్ఠ చేసుకుంది. అయ్యా, కొడుకునేదో చూపించుకొని మురిసిపోవటం కాదయ్యా, నాకు కొడుకునిచ్చాడని నేను గర్వించడం కాదయ్యా, ఎవరెవరైతే హెచ్చించుకున్నారో వాళ్ళ దగ్గర నేను గర్వించడానికి కాదయ్యా, ఈ కొడుకుని ఎందుకు నేను కోరుకుంటున్నానంటే నీ సేవ కొరకై ప్రతిష్ఠితునిగా చేయడానికి. ఆమె వాట్ ఏ గ్రేట్ ఫెయిత్. హన్నా కలిగిన విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? ఆమె సేవకిస్తుంది తన మహిమ కోసం కాదట, ఆమె సేవకిస్తుంది తన పేరేదో నిలబడటం కోసం కాదట, ఆమె సేవకిస్తుంది దేవుని పేరు నిలబడాలి, దేవుని పని జరగాలి, దేవుని పరిచర్య జరగాలి, దేవునికి మహిమ రావాలి. నిజంగా ఆమె విశ్వాసం ఎంత గొప్పదంటే ఏలీ కుమారులను కూడా పక్కన పెట్టి ఆ వ్యక్తిని నిలబెట్టి షిలోహును మళ్ళీ మండించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. గ్రేట్ ఫెయిత్. ఈ సంవత్సరం మనం ఎట్లా పరిగెత్తుదాం? ఖాళీ చేతులతో కాదు, అర్పణతో. ప్రైజ్ ది లార్డ్. అర్పణలు కూడా ఎట్లా ఉండాలి? విశ్వాసముతో. ఎప్పుడైతే నువ్వు విశ్వాసముతో నీ అర్పణ తీసుకుని వస్తావో ఆ అర్పణ పవిత్రపరచబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, అంగీకార ముద్ర పొందుతుంది, దేవుని కృపను అంగీకారాన్ని పొందుతుంది. దేవుడు దృష్టించే స్థాయిలో నీ అర్పణ ఉండునుగాక. ఇద్దరు తెచ్చారు అర్పణ, కానీ ఎవరిని చూశాడు? కయ్యను నచ్చలేదు, కయ్యను అర్పణ. హేబేలు నచ్చాడు, హేబేలు అర్పణ కూడా నచ్చింది. నీ అర్పణ కంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? నువ్వు నచ్చాలి. 2023 నీకు ఇష్టానుసారంగా నువ్వు బ్రతికావు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించావు. ఈ 2024లో నువ్వేం చేయాలో తెలుసా? ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకాలి, ఆయన ముచ్చట పడేలాగా బ్రతకాలి. అప్పుడు నీ భక్తి జీవితమే ఒక అర్పణ.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎలా మనం పరిగెత్తాలంటే విశ్వాస వీరుల జాడలో మనం పరిగెత్తాలి. ఒకటి హేబేల్ నుంచి మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటో తెలుసా? విశ్వాసమును బట్టి 5వ వచనం చదవండమ్మా. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లుగా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అతని కొనిపోయాను కనుక అతడు కనబడలేదు. స్తోత్రం. ఈ 2024 ఏ సంవత్సరం చెప్పండి. అయ్యా కేకులు అన్న ఇవ్వండి, ఆయన మాట్లాడతారు, మీరని చెప్పండి. ఈ 2024 డేవిడ్ గారు ఏ సంవత్సరం? క్రీస్తు కొరకు, యేసు కొరకు పరిగెత్తే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ రన్నింగ్ ఫర్ క్రైస్ట్. ఎలా పరిగెత్తాలి? నెంబర్ 1 శ్రేష్టమైన నెంబర్ 1 విశ్వాస వీరుల అడుగు జాడల్లో పరిగెత్తాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే హేబేలు వలె మంచి అర్పణతో పరిగెత్తాలి. రెండోది ఏంటో తెలుసా? హనోకు వలె. అతడట విశ్వాసమును బట్టి కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడు. అతని విశ్వాసం ఏంటయ్యా అంటే, అలా విశ్వాస జీవితం ఏంటయ్యా అంటే, అతడు చనిపోయేటప్పుడు ఎలా చనిపోయాడంటే బ్రతికి ఉన్న దినములలో దేవుని సాక్ష్యాన్ని పొందాడు. ఒక విషయం చెప్తా, మరణం పెద్ద సమస్య ఏం కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. అవసరం నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే బ్రతికిన దినములలో జీవించిన దినములలో ఈ 2024లో ఆయనకి ఇష్టడు అని సాక్ష్యం పొంది చావాలి. మరణం పెద్ద తప్పేం కాదు, భయపడాల్సిన అవసరమే లేదు. మరణం తర్వాత అంతా ముగించబడినట్టేవి కాదు. బిల్లీ గ్రహం గారు సేవ చేస్తున్న దినములలో ఆయన ముసలితనం వచ్చినప్పుడు, అప్పటికి వాడబడుతున్నప్పుడు కూడా ఆయన ప్రసంగాల్లో అప్పుడప్పుడు ఒక మాట వాడేవాడట. ఒక దినమున మీరు బిల్లీ గ్రహం చనిపోయారు అన్న వార్త మీరు వింటారు న్యూస్ పేపర్లో, న్యూస్ ఛానల్స్లో. ఎవరు నమ్మొద్దు, నేను చనిపోను, కేవలం నా అడ్రస్ను మాత్రమే మార్చుకుంటాను అన్నాడట. కొడతారా చప్పట్లో? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈ భూమి ఒక అద్దె గృహం, పరలోకం నిజమైన ఇల్లు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ ద రెంట్ హౌస్, అది రియల్ హౌస్. యేసుప్రభు ఎందుకు వెళ్ళిపోయాడంటే ఆయనకి వెళ్ళిపోయిన కారణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఏంటో తెలుసా? మనకు మంచి మంచి ఇల్లు కట్టించడానికి. ఆమేన్. హనోకు ఒక ఇల్లు ఉందండి అక్కడ. ఎందుకంటే జీవించిన దినములలో దేవునికి ఇష్టడుగా ముద్ర పొందాడు, సాక్ష్యం పొందాడు. ఇప్పుడు మనకు కూడా ఇల్లు కావాలంటే బ్రతికిన దినములలో దేవుని ఇష్టాన్ని పొందాలి, దేవుని చేత సాక్ష్యాన్ని పొందాలి. అబ్రహాం గురించి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం నా స్నేహితుడు. మోషే గురించి ఏం చెప్పాడంటే, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, భూమి మీద అతడి వంటి సాత్వికుడు లేడు. దానియేలుతో ఏమన్నాడంటే, దానియేలు నాకు ప్రియుడు. యేసు ప్రభు కూడా ఏమని సాక్ష్యం పొందాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బైబిల్లో ఉన్న భక్తులందరూ ఏం పొందారంటే సాక్ష్యం పొందారు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితం 30 సంవత్సరాల, 50 సంవత్సరాల, 70 సంవత్సరాల, దేవుడు ఒకవేళ ఓపికిస్తే 100 సంవత్సరాల, మంచిదే. సాక్ష్యం ఉందా నీ జీవితానికి? ఒకవేళ తెలుసో తెలియకో మనుషుల ప్రలోభమో స్వయంకృతాపరాధమో ఎందువల్ల నీ సాక్ష్యాన్ని కోల్పోయావో నాకు తెలియదు. అయితే పాత వదిలిపెట్టేసే. ఎక్కడెక్కడ నీ సాక్ష్యం దిగజారిపోయిందో, ఎక్కడెక్కడ సాక్షి జీవితంలో ఓడిపోయావో, ఎక్కడెక్కడ సాక్ష్యం లేనట్టుగా ముద్రపడిందో, ఈ 2024లో నువ్వు సాక్ష్య జీవితం కలిగిన హనోకు అని రుజువు చేయడానికి దేవుడిచ్చిన సంవత్సరం. స్తోత్రం. వెళ్తామయ్యా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు అంటే ఎల్లెల్లయ్యా అన్నట్టుంది, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ 2024లో నువ్వు ప్రజలకి రుజువు చేయాల్సింది, ప్రజల ఎదుట రుజువు చేయాల్సింది, దేవుని పక్షమున నువ్వు నిలబడి రుజువు చేయాల్సింది ఏంటంటే నీకు కూడా ఒక సాక్ష్యం ఉంది. దానియేలు గురించి మనం నేర్చుకున్నాం సంవత్సరాంతపు కోడికల్లో.
అతనిలో ఏ లోపం ఎవరు కనుగొనలేనంత అనిందునిగా బ్రతికాడు. ఆమేన్. ఒక మాట బైబిల్లో నాకు ఇష్టం. మన ప్రవర్తన సరిగ్గా ఉంటే మన శత్రువులను కూడా దేవుడట స్నేహితులుగా మారుస్తాడట. స్తోత్రం చెబుతారా? ఇంకొక మాట కూడా నాకు ఇష్టం. పేతురు గారు అంటారు, నువ్వు మంచి విషయంలో ఎందు ఆసక్తి కలిగి ఉంటే నీకు విరోధి ఎవడో ఉన్నా కానీ లేనట్టే అంటాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీవు గనక నీ ప్రవర్తన మార్చుకో. ఈ 2024లో నిన్ను చెడ్డవాడని ముద్ర వేసిన వారు మంచివారని చెప్పుదురు గాక. ఈ 2024లో మంచి వాటిలో ఆసక్తి పొందుకో. దేంట్లో ఒక వ్యక్తి విలువ ఎట్లా కట్టొచ్చు అంటే అతనికి ఉన్న ఆసక్తిని బట్టి. ఎట్లా నీ విలువ ఏంటో తెలుసా? నీ ఆసక్తి, నీ ఇష్టాలు, నీ లైక్స్ అండ్ డిస్లైక్స్. నీ ఆశలు ఎంత బాగుంటే నువ్వు అంత మంచి సాక్ష్యం పొందుతావు. నేను ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరం ఎక్కువగా ప్రార్థన చేయాలి, ఇది నా ఆశ. అట్లా కాకుండా నేను మంచి చీరలు కట్టుకోవాలి 2024లో, నేను సంఘానికి ఏదో ఒక విధంగా పనికొచ్చే పాత్రగా మారాలి, ఇది మంచి ఆశ. 2024లో పెత్తనం చేయాలి, ఇదేం ఆశ. నేను దేవునికి, దైవజనునికి, దేవుని ప్రజలకి ఉపయుక్తమైన పాత్రగా వాడబడాలి, ఇది మంచి ఆశ. ఒకడికి నేను లోబడేది ఏంది, అందరు నాకే లోబడాలి, ఇదేం ఆశ. నీకు ఆసక్తి బాగుంటే ఆశీర్వాదం కూడా బాగుంటుంది. స్తోత్రం. నువ్వు ఏవేవైతే ఇష్టపడుతున్నావో దాన్ని బట్టి అంటే అర్థమయ్యే భాషలో చెబుతున్నా, నీ భవిష్యత్తు ఉంటుంది. నువ్వు దేన్ని ఇష్టపడతావో దాన్ని బట్టి నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నీ భవిష్యత్తు అంతా కూడా నీ ఇష్టాలలో దాగి ఉంది. స్తోత్రం చెప్పండి. నువ్వేం చెప్పాలి తెలుసా? నా ఇష్టం అంటూ ఏది లేదు ప్రభువా. యేసు ప్రభు ఆ గెత్సెమనే తోటలో ప్రార్థించినట్లుగా ఆయన ఒకటే అన్నాడు, నాయనా నా చిత్తం ఏది కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. ఆమేన్. ఈ 2024లో ఆయనకి ఇష్టమైన పాత్రగా నువ్వు మార్చబడాలంటే, ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించాలంటే, ఇష్టడు అని నువ్వు రుజువు పొందాలి, సాక్ష్యాన్ని పొందాలంటే ఒక్కటే, ఎలా పరిగెత్తాలయ్యా తెలుసా? సాక్ష్య జీవితంతో పరిగెత్తు. ఎట్లా? దేవుడు అతనిని కొనిపోయిన గనక అతడు చెప్పాలి కనబడలేదు. ఈ మాటలో చాలా మర్మం ఉంది. నువ్వు దేవునికి ఇష్టడు అయితే ఆయన నిన్ను కొనిపోతాడు. అని చచ్చిపోతామా పాస్టర్ గారు? భయపెట్టంలే కానీ మిమ్మల్ని. ఆ తర్వాత దానికంటే ముందు ఏంటో తెలుసా? లోకంలో నుండి నిన్ను వేరు చేస్తాడు. ఇక నువ్వు లోకంలో కనబడవు. ఆచారాల్లోంచి నిన్ను వేరు చేస్తాడు, ఇక ఆచారాల్లో కనబడవు. అక్రమ సంబంధాల్లో నుంచి నిన్ను వేరు చేస్తాడు, నువ్వు అక్కడికి కనబడవు. వైన్ షాపుల్లో నుంచి నిన్ను వేరు చేస్తాడు, అక్కడ నువ్వు కనబడవు. లోకపు పరిస్థితుల్లో నుండి నిన్ను వేరు చేస్తాడు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారో వారు లోకంలో ఉన్నా కూడా లోకంలో లేనట్టుగా చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. హల్లెలూయా. ఎవరైతే దేవునికి ఇష్టలుగా సాక్ష్యాన్ని పొంది బ్రతుకుతూ ఉంటారో వారు బ్రతుకుతున్నది లోకంలో ఉన్నట్టుగా ఉంటారు, కానీ వారు శరీర సంబంధులు కారు, వారు ఆత్మ సంబంధులుగా జీవిస్తారు. మనం గనక హనోకు వలె పరిగెత్తితేనట ఆయన ఆ నిత్య సియోన్లో మనల్ని దాచిపెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. రోజంట యేసు ప్రభువును దేవుడను హనోకు నడుచుకుంటూ వెళ్తున్నారంట. ఎక్కడికి? స్నేహితులు కదా. హనోకు గురించి వ్రాయబడిన మాట ఏంటి? హనోకు దేవునితో నడిచాను. ఎట్లా నడిచాడు అనే దానికి ఒక ఆయన కొంచెం సరదాగా ఊహాలో చెప్పాడు అనమాట. ఆయన ఊహించి చెప్పిన మాట. ఎట్లా వెళ్ళాడంటే, రోజంట ఒక సమయానికి దేవుడు హనోకు కలుసుకునేవాళ్ళంట, దేవుడు హనోకు కలుసుకునేవాళ్ళంట. కొంత దూరం రాగానే హనోకు చాలా చీకటి పడిపోయింది, ఇంటికి వెళ్ళిపో అనేవాడట దేవుడు. అయ్యా నేను మర్చిపోయినయ్యా, ఓకేనయ్యా బాయ్ అనేవాడట.
కొన్నిసార్లు దేవుడు మర్చిపోయిన హనోకు గుర్తు చేశాడంట. అయ్యా ఎక్కువ దూరం వచ్చాను ఈ పూట, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, మా ఆవిడ ఎదురు చూస్తుంది కదా, మా పిల్లలు ఉన్నారు కదా, నేను కూడా మర్చిపోయాను, వెళ్ళిపోనేవాడట. నడిచి 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 ఒక దినమాట ఎంత దూరం నడుస్తున్నావు అనేది దేవుడు మర్చిపోయాడట, హనోకు మర్చిపోయాడట. ఇద్దరు మర్చిపోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయారంటే పరలోకంలో సింహాసనం దాకా వెళ్ళిపోయారట. అక్కడ అన్నాడట, ఇంత దూరం వచ్చావులే, ఏమింటికి పోతావులే, నాతో పాటే ఉండు అన్నాడట. చప్పట్లు కొట్టండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నాకు వచ్చిన దారైతే నువ్వు చూపించావు, కానీ నేను మాత్రం నువ్వు వెళ్ళమన్నా నేను ఎట్టబోయేది నాయన, నేను కూడా ఇక్కడే ఉంటానులే. ఇంత భక్తి చేసింది, ఇంత సేవ చేసింది దీనికోసమే కదా, ఈ భాగ్యం నాకు ఇప్పుడే ఇచ్చావు, నీకు వందనాలయ్యా, నీతోనే ఉంటాను అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనతో నడిచి పరిగెత్తాలి. ఎట్లా ఆయన నుంచి దూరమై కాదు, ఆయనతో నడుస్తూ పరిగెత్తాలి. ఆయనతో నడిస్తే ఏలియా నడుమును బలపరిచినట్లుగా ఆయన హస్తం నిన్ను బలపరిచింది. నువ్వు శక్తికి మించిన కార్యాలు 2024లో దేవుని పక్షమున చేయబోతా ఉన్నావు. నీ బలానికి మించిన నువ్వు చేయబోతా ఉన్నావు, నీ జ్ఞానానికి మించిన నువ్వు చేయబోతా ఉన్నావు, నీ వయసుకి మించిన నువ్వు చేయబోతా ఉన్నావు. నిశ్చయంగా దేవుడు నిన్ను అద్భుతములు చేయు సాధనముగా మార్చునుగాక. ఎట్లా పరిగెత్తాలి అంటే విశ్వాస వీరుల జాడలో నడుస్తూ పరిగెత్తాలి. హనోకు చూసాం, హేబేలు చూసాం, అందరి గురించి చెప్పడానికి ఇది సమయం కాదు, కానీ ఇంకొక మాట చూద్దాం. అదే అధ్యాయం 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి, అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు. దేవునికి స్తోత్రం చెబుతారా? మీరు ఉత్సాహంగా ఉంటే నేను చెప్పగలుగుతా. స్తోత్రం చెప్పారా? చెబుతారా? హల్లెలూయా. మూడో ఆయన ఎవరో తెలుసా? నోవాహు. ఎవరో? నోవాహు కూడా దేవునితో నడిచిన వాడు. ఈ నడుగు జాడల్లో కూడా మనం నడవాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేంటో తెలుసా? విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఇందాక రిబ్కమ్మ తల్లి గారు మంచి సాక్ష్యం చెప్పారు. నా మటుకు నేను ప్రభుని స్తుతించాను. నాకు చదువు రాదు కదయ్యా, దేవా నీవే నాతో మాట్లాడంటే ప్రతి మాట ద్వారా, ప్రతి ప్రసంగం ద్వారా ఏదో ఒక మాట ఆమె నేర్చుకుంటా ఉందట. చదవటం అయితే రాదంట, కానీ పొలంలోకి వెళ్ళో ఇంట్లో ఉండో మొత్తానికి ఆ మాటలన్నీ కూడా ధ్యానం చేస్తూ ఉందట. నీకు విశ్వాసం ఉంటే, ఏముంటే? చదువు ఉంటే కాదు, విశ్వాసం ఉంటే నువ్వు మునుపెన్నడు చూడనివి, మునుపెన్నడు విననివి, నీకెప్పటికీ అర్థం కాదు అని నువ్వు అనుకునేవి, నా జ్ఞానానికి మించినవి అని అనుకునేవి నీకు ప్రత్యక్షతలుగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. నీకు నూతనమైన విషయాలు బోధిస్తాడు. హల్లెలూయా. వింటున్నారా? దేవుడు నీకు వాక్యాన్ని బోధిస్తున్నాడంటే, దేవుడు హెచ్చరిస్తున్నాడంటే, దేవుడు బయలుపరుస్తున్నాడంటే, దేవుడు ప్రత్యక్షతలు ఇస్తున్నాడంటే, మునుపెన్నడు వినని సంగతులు నీకు వినిపింపజేస్తున్నాడంటే నీలో విశ్వాసమును బట్టి. ఆమేన్. నీవు ఆయన్ని ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి. ఆమేన్. ఆ మాటలన్నీ విన్నప్పుడట నోవహు హెచ్చరించబడ్డాడట. ఎట్లా ఇంకొక మాట కూడా నాకు బాగా నచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచి సమాధానం లేని ఒక వ్యక్తితో సమాధాన పడటం. హెచ్చరించబడిన వారు క్రమంలోనికి రావాలి. వాక్యాలు ఎందుకయ్యా అంటే బాగున్నాయి అని మీరు మార్కులు వేయడానికి కాదు, మేము బాగా చెప్పామని ఉప్పొంగిపోవడానికి కాదు. వాక్యం ఎందుకయ్యా అంటే ఆ మాట విడుదలగుతూ ఉండగానే నీ జీవితంలో వెలుగు రావాలి, చీకటి పోవాలి. నువ్వు హెచ్చరించబడాలి, ధైర్యపరచబడాలి. దేవుని కొరకు ఒక నూతనమైన కార్యాలు చేయాలి. ఈ మాటలు ఎందుకయ్యా అంటే ఆయన విన్నాడట, హెచ్చరించబడ్డాడట. హెచ్చరించబడి ఏం చేశాడంటే భయభక్తులు నేర్చుకున్నాడు. ఆమేన్. దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి? కొంతమంది అప్పుడే నిద్రలోకి వెళ్ళి లేచున్నట్టున్నారు. హల్లెలూయా. ఇక దేవదానం గారంటే ఆయనకి చెప్పేవాడు ఎవరు లేరు. స్తోత్రం. వస్తాడు, మళ్ళీ పడుకుంటాడు, మళ్ళీ వస్తాడు, వెళ్తాడు. ఆయన ఆటోమేటిక్ స్లీపింగ్ అది.
యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎన్నడు చూడనివి విన్నాడు. రెండోది హెచ్చరించబడ్డాడు. ఆ హెచ్చరిక మాటలు బట్టి ఏం చేశాడట? దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. ఎందుకు ఈ వాక్యం అంటే, నువ్వు ఆయనకు భయపడాలి, భయం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఎట్లా ఉండాలి, ఎట్లా బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నీ జీవితాన్ని కట్టుకోవాలి, భయపడుతూ ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఏం పాస్టర్ గారే ముగించేటట్లేడని చూస్తున్నారు వాళ్ళు. అమ్మా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి ఇప్పుడు? భయపడి ఆయన ఏం చేశాడట? తన ఇంటి వారి రక్షణ కొరకు వాడను సిద్ధం చేశాడు. వాక్యం నిన్నేం చేయాలయ్యా? హెచ్చరించాలయ్యా. ఈ హెచ్చరికలు ఏం చేయాలయ్యా? నిన్ను భక్తునిగా మార్చాలయ్యా. ఈ భక్తి నిన్ను ఎక్కడికి నడిపించాలయ్యా? నీ ఇంటి వారి రక్షణ గూర్చిన భారమును రేపాలి. ఈ వాక్యం వింటున్నప్పుడు నీకేం కలగాలయ్యా అంటే, లోతైన విశ్వాసం అయితే, సరైన స్టాండర్డ్స్ ఉన్న విశ్వాసం అయితే నీకు భారం కలగాలి. అయ్యా ఈ వాక్యం నా భార్యకి అందట్లేదు, నా భర్తకు అందట్లేదు, నా పిల్లలకు అందట్లేదు, అయ్యా నా రక్త సంబంధికులకు అందట్లేదు, వాళ్ళు రక్షణలో లేరయ్యా, వాళ్ళని కూడా రక్షించయ్యా అని ఒక భారం కలగాలి. ఈ భారం నోవాహుని ఎక్కడి దాకా తీసుకెళ్ళిందో తెలుసా? ఓడను కట్టేదాకా. స్తోత్రం చెప్పండి. ఓడను కట్టడం అంటే అర్థం, అబ్బా ఓడ కట్టడం అనే దాని గురించి ఒక పెద్ద ప్రసంగం చెప్పొచ్చండి. ఈ రక్షణను ఇతరుల కొరకు సిద్ధం చేసే ఆ యొక్క పరిస్థితుల్లో నీ శక్తి పోయిద్ది, నీ బలము పోయిద్ది, నీ జ్ఞానాన్ని అనేకులు వెక్కిరిస్తారు. నువ్వు ఒంటరి కావలసిన పరిస్థితి వస్తుంది. నీ వారు నిన్ను విడిచిపెడతారు, నిన్ను ఒక బుద్ధిహీనుడిగా చూస్తారు, నీకెవరో సహకరించరు, అందరు నిన్ను వెలివేస్తారు, అందరు నీ జ్ఞానాన్ని తప్పుపడతారు, నీ వాక్యంలో లోపాలు ఎదుగుతూ ఉంటారు. వర్షమా మన కాలంలో లేదు కదా, పితరుల కాలంలో లేదు కదా, కొత్తగా ఏం చెప్తున్నాడు వర్షం వచ్చిందని అని అందరూ నిన్ను నిందిస్తారు. అన్నిటికీ నిలబడి దేవునికి విధేయత చూపించి కట్టాలి. వాడ కట్టడం అంటే ఏదో కట్టెలు తెచ్చాడు, నరికాడు, వాళ్ళ పిల్లలు సహకరించారు, సండే స్కూల్ కథ కాదండి. అది వాళ్ళ వరకైతే ఓకే. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన ఒంటరితనమును అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, వేదనను భరించాడు. ఒకసారి మీకు వాడ గురించి చెప్పాను. ఆ వాడ గురించి ఎంత పెద్ద వాడ, ఎన్ని వేల గొర్రెలు పడతాయి, ఎంత స్పేస్ షిప్స్ 3 బట్టి ఆ స్థలం, అంత పెద్ద ఓడ ఒక్క నోవాహు ఎలా కట్టగలిగాడు? ఒకటే, దేవుడు నీకు తోడై ఉంటే, ఎవరు నీకు తోడున్నా లేకున్నా, ఎవరు నీకు సహకరించినా లేకున్నా, ఎవరు నిన్ను ప్రేమించినా లేకున్నా, ఎవరు నీకు ఉపకరించినా లేకున్నా, అసలు అందరు నిన్ను వెలివేసినా పిచ్చోడిని చేసినా, నీ పిచ్చోడు అనుకున్న నీ చేతే జ్ఞానమునకు అందని కార్యాలు చేయిస్తాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏం చెప్పిందయ్యా? హెచ్చరించింది. హెచ్చరిక ఎక్కడ దాకా తీసుకెళ్ళిందయ్యా? భయభక్తులు నేర్పించింది. ఈ భయభక్తులు ఎక్కడ దాకా తీసుకెళ్ళాయంటే ఇంటి వారి రక్షణ గురించి భారాన్ని ఇచ్చాయి. ఈ భారం ఎక్కడ దాకా వెళ్ళిందయ్యా? ఓడ కట్టేదాకా. ఓడ కట్టడం అంటే అర్థం ఏంటి తెలుసా? 120 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎంత సహనం కావాలి, ఎంత ఓర్పు కావాలి. నీ భక్తి జీవితంలో ఒక్కర్లేదన్న మాట అంటే ఒక వారం రావు. ఎవరైనా ఒక విమర్శ చేస్తే ఈ దేవుడిని నమ్ముకుంటే నీ కష్టాలు వస్తున్నాయి అంటావు. ఏదైనా కొన్ని ఇబ్బందులు అయితే దేవుడిని నమ్ముకున్నాకే ఇవి వచ్చినాయి అంటావు. అందరితో మంచిగా ఉంటే పోతే కదా, నేను ఎందుకే మాత్రమే విభిన్నంగా ఉండాలి, దేవునిలో భక్తునిగా ఉండాలి, నా భక్తి రహస్యంగా ఉంటే చాలే అని అనుకుంటావు. కానీ 120 సంవత్సరాలు ఆయన పడిన అవమానాలు, నిందలు అన్నిని కావు. కానీ ఆ 120 సంవత్సరాలట ఆయనను ఎవడు జమ కట్టలేదు, లెక్క చేయలేదు, ఎవడు పట్టించుకోలేదు, లక్ష్యం చేయలేదు. అయినా 120 సంవత్సరాలు దేవుని వాక్యాన్ని, స్వార్థను బోధించాడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. సేవ అంటే ఏంటో తెలుసా? విశ్వాస జీవితం అంటే ఏంటో తెలుసా? స్వార్థ అంటే ఏంటో తెలుసా? వాడ కట్టడం అంటే ఏంటో తెలుసా? వినేవాడు ఉండొచ్చు, లేకపోవచ్చు, నీ స్వరం అయితే వినబడాలి. ఆమేన్. విధేయుడు కావచ్చు, అవిధేయుడు కావచ్చు, నీ వాక్యం అయితే వినబడాలి. నీ మాట వినని, విస్మరించని, నీ ఉపదేశం అయితే ఆగొద్దు. ప్రైజ్ ది లార్డ్.
ఈ మైకు మోగుతూనే ఉండాలి, హల్లెలూయా. ఈ స్వరము మోగుతూనే ఉండాలి, హల్లెలూయా. జాన్ వెస్లీ గారు సువార్తను ప్రకటిస్తూ ఉంటే పాస్టర్లే భయపడ్డారంట. ఓరి నాయన, ఎన్నో కష్టాలు పడి మన సంఘాలు కట్టుకుంటే ఈయనంత ఖండితంగా బోధిస్తే మన సంఘాలు ఖాళీ అయిపోతాయేమో, వచ్చినోడు కూడా ఈ భయంకరమైన ఈ వాక్యం వినలేక అమ్మో భయపడిపోతారేమో అని ఆయన్ని ప్రసంగాలకు పిలవడమే మానేశారట. ఏంటి ప్రభువా, నేను అబద్ధాలు చెప్పట్లేదే, అబద్ధ బోధ చెప్పట్లేదే, నేను సత్యమే కదా చెప్తుంది, ఉన్నది ఉన్నట్టే కదా చెబుతుంది, ఎందుకని నన్ను సేవకులే వెలేశారు? తర్వాత నిర్ణయించుకున్నాడట, నన్ను ఎవరు పిలిచినా పిలవకపోయినా, నా వాక్యం ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నా మాట ఎవరు వినినా వినకపోయినా ఒకటే అనుకున్నాడట, లోకమే నా సేవా స్థలం, ప్రతి స్థలంలో నేను ప్రకటిస్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రతి వీధి నాదే, ప్రతి గ్రామం నాదే, ప్రతి నగరం నాదే, ప్రతి పట్టణం నాదే, ప్రతి కులపు మనుషులు, జాతి మనుషులు, మతపు మనుషులు అందరూ నా వారే. దేనిని బట్టి తెలుసా? క్రీస్తు స్వార్థను బట్టి. ఆమె పౌలు అన్నాడు, స్వార్థ ప్రకటించుటయే నాకు జీతం. ఇంకో మాట అన్నాడు, స్వార్థను ప్రకటించకపోతే శ్రమ. ప్రకటిస్తే జీతం అంట, ప్రకటించడమే జీతం అంట, ప్రకటించకపోతే శ్రమ అంట. ఎందుకండి సువార్తను ప్రకటించాలి? అవమానాలైనా నిందలైనా. ఎందుకని సత్యవాక్యాన్ని సరిగా విభజించి చెప్పాలి? విశ్వాసులు వినకపోయినా వాడ కట్టాలి. ఆమేన్. నువ్వు వాక్యం నీ వరకే పరిమితం కాకూడదు, నీ భక్తి నీకు వరకు మాత్రమే పరిమితం కాకూడదు. నువ్వేం చేయాలి తెలుసా? వాడ కట్టాలి. ఈ సంవత్సరం మీ దర్శనం ఏమై ఉండాలంటే, ప్రపంచం మొత్తం కోసం ప్రార్థన చేయమని నేను చెప్పను. నీ ఇంట్లోనే నీ వాడలోనికి రాని వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది భర్తలు, కొంతమంది కాదు అనేక మంది భర్తలు మందిరానికి రారు. నిజంగా నీవు గనక విశ్వాసం కలిగి ఉంటే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, అది మాటను హెచ్చరికగా తీసుకుంటే, తద్వారా నువ్వు భయభక్తులు నేర్చుకుంటే, తద్వారా నీకు భారం కలిగితే, ఖచ్చితంగా ఈ 2024లో ఎలా పరిగెత్తాలి అంటే, వాడను కడుతూ పరిగెత్తాలి. ఈ 2024లో నీ ప్రార్థన, నీ దర్శనం, నీ భారం, నీ కన్నీరు, నీ స్వార్థ, నీ ఏదైనా సరే ఏదై ఉండాలంటే, నా భర్త ఇదే రక్షణ వాడలోనికి రావాలి. నా కొరకు మాత్రమే కాదు, యేసు ప్రభు కల్వరి శిలువలో రక్తాన్ని చిందించింది నా భర్త కొరకు కూడా. అత్తలారా మీరు ప్రార్థన చేయాలి, నా కోడలు రావాలి. తల్లిదండ్రులారా మీరు ప్రార్థన చేయాలి, నా పిల్లలు రావాలి. విశ్వాసులారా మీరు ప్రార్థించండి, ఈ ఓడలోనికి నా బంధుమిత్రులు, రక్త సంబంధికులు రావాలి. వస్తే చెప్పనా, 120 సంవత్సరాలు బోధించాడండి, ఊళ్ళో ఒక్కడని మారాడా? కానీ మనం ప్రభువును స్తుతించాల్సిన విషయం ఏంటంటే, ఆ ఊరినంతా మార్చలేకపోయాడు, కానీ తన భార్యను మార్చుకున్నాడు, తన ఫస్ట్ కొడుకుని మార్చుకున్నాడు, తన రెండో కొడుకుని మార్చుకున్నాడు, తన మూడో కొడుకుని మార్చుకున్నాడు. వాళ్ళకు వచ్చిన భార్యలు అనగా నోవాహు యొక్క కోడలను కూడా భక్తి పరురాళ్ళుగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఈ 8 మంది ఓడలోకి ఎక్కారు. నేను అంటాను, ప్రపంచాన్ని మొత్తం మార్చే ఆ కృప కానీ ఆ శక్తి కానీ నీకు లేకపోవచ్చు. ఈ 2024 నీ దర్శనమే ఉండాలంటే, నా ఇంటి వారిని రక్షణ వాడలో నేను చూడాలయ్యా. నేను పరలోకంకి వెళ్ళి వారి నరకంలో ఏడుస్తూ ఉంటే అది కాదయ్యా. ఆ నిత్య సియోన్లో నేను ఆనందిస్తూ నా బిడ్డల్ని, నా భర్తని లేదా నా భార్యని, నా రక్త సంబంధికుల్ని నేను చూడాలి. ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతే మళ్ళీ పరలోకంలో అవకాశం లేదు. భూమి మీద ఉన్న మీకు వాక్యం కొంచెం బోరు కొట్టొచ్చేమో. ఎట్లా? ఎప్పుడు పాపం పాపం అంటాడు, క్షమిస్తాడు క్షమిస్తాడు అంటాడు.
అని కొన్నిసార్లు మీకు అనిపించవచ్చేమో. కానీ నరకంలో పడిపోయి యుగ యుగాలు శిక్ష విధించబడిన ఆత్మలు, అగ్ని ఆరక పురుగు చావక ఉగ్రతకు పాత్రమైపోయినటువంటి వాళ్ళందరట ఏమనుకుంటారు తెలుసా? ఒక్కసారైనా ఈ నరకంలో యేసయ్య స్వార్థ వినబడితే బాగుండు, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఎవరైనా చెప్తే బాగుండు, ఇప్పటికైనా అనే ఒక మాట ఏదైనా వినపడుతుందేమో, ఇక నుంచి అయినా అనే మాట ఏదైనా వినపడుతుందేమో, ఇప్పటికైనా భక్తిగా ఉండు, ఇప్పటికైనా పరిశుద్ధంగా ఉండు, దేవుడు నిన్ను క్షమిస్తానంటాడు అని ఎవరైనా చెప్తే బాగుండు అని నరకంలో అనుకుంటారంటే కానీ వాళ్ళ ఆశ నెరవేరిద్దా? ఇలాంటి సంవత్సరాలు అనేకం మీరు చూతురుగాక. కానీ ఇన్ని సంవత్సరాలు నేను ఉన్నాయి కాబట్టి భక్తిని నిర్లక్ష్యం చేయాలని అనుకోవద్దు. నువ్వేమనుకోవాలంటే ఈ సంవత్సరమే నాకు చివరి సంవత్సరం అని అనుకోవాలి. ఒకవేళ ఈ సంవత్సరంలోనే నేను పరమపదిస్తే, దేవుని సన్నిధిలోనికి వెళితే నా వారి లెక్క నేనేం చెప్పాలి? నువ్వేడ్చిన ఈ సంవత్సరమే, ప్రార్థించిన ఈ సంవత్సరమే, బైబిల్ చదివిన ఈ సంవత్సరమే, దేవుని కొరకు బ్రతికిన ఈ సంవత్సరమే, పరిచర్య చేసిన ఈ సంవత్సరమే. ఈ సంవత్సరం అనేది నీకు ఎట్లా ఉండాలి అంటే నీ ఆత్మీయ జీవితానికి పునాది. ఈ సంవత్సరం అనేది ఎట్లా ఉండాలంటే ఎక్కలేనంత ఎత్తైన కొండలు ఎక్కడానికి ప్రారంభపు అడుగులు. ఈ సంవత్సరం నీకు ఎట్లా ఉండాలంటే నీ యావత్ జీవితాన్ని, భవిష్యత్ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి అనేకులు ఎదుట నిన్ను నిలబెట్టేదానికి ఇది ఒక, ఎలా చెప్పొచ్చు అంటే, దేవుడిచ్చిన మరో అవకాశం. ప్రైజ్ ది లార్డ్. దిస్ ఈస్ ద ఫైనల్ ఛాన్స్. నువ్వు ఫలించడానికి ఏ ఛాన్స్ ఇది? సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 10th కాదు, ఫైనల్. ఒకవేళ ఇదే చివరిదైతే, తోటమాలి ఏంటి సంవత్సరం పొడిగేస్తా ఉన్నావు? ఒక కాపు లేదా, ఒక ఫలము లేదే, సంవత్సరం అంటావేంటి? తోటమాలి తోట యజమానుడిని వేడుకుంటున్నాడయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడు. తోటమాలికి కూడా ఏం ధైర్యం రావట్లేదు, కొన్ని సంవత్సరాలు చూడయ్యా అంటలేదు, ఈ ఒక్క సంవత్సరం చూడయ్యా ప్లీజ్, నేను ఇరివేస్తాను, చుట్టూ త్రవ్వుతాను, దానికి చేయాల్సిన చాకరీ అంతా చేస్తాను, నిద్ర మానైనా ఆహారం మానైనా ఏదో ఒక విధంగా అది ఫలించేటట్లుగా ఈ ఒక్క సంవత్సరం, ఇంతవరకు ఫలించాను, అది ఫలించలేదు, ఏమో ఈ ఒక్క సంవత్సరం ఫలిస్తుందేమోనని ఆశ. 2024 దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ హోప్. నీ భక్తి జీవితానికి కానీ దేనికైనా సరే నిరీక్షణ వత్సరం. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిరీక్షణ. ఈ సంవత్సరం నిరీక్షించడం అంటే అర్థం ఖాళీగా కూర్చొని ఏదో జరుగుతుందనేది కాదు. ప్రారంభించు, ప్రార్థనని ప్రారంభించు, వాక్యం చదవడాన్ని ప్రారంభించు, ధ్యానించడం ప్రారంభించు, పరిశుద్ధంగా జీవించడం ప్రారంభించు, కొంతమంది కొరకు, బలహీనల కొరకు ప్రార్థించడం ప్రారంభించు, సంఘంలో పరిచర్య చేయడం ప్రారంభించు, స్వార్థ ప్రకటించడం ప్రారంభించు, యవనస్తుల మధ్య మాదిరిగా జీవించడానికి ప్రారంభించు. ఈ విధంగా నువ్వు సాక్ష్య జీవితాన్ని కాపాడుకుంటూ ఇతరుల రక్షణ గురించి భారంగా కలిగి ఉంటే నువ్వు అప్పుడు నిజంగా యేసు కొరకు పరిగెత్తే ఒక సైనికుడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ప్రసంగాన్ని రేపు చూద్దాం. అయితే ఈ పూట మీరు ఒక్క నిర్ణయం తీసుకోండి. అయ్యా, ఈ సంవత్సరం నేను నీ కొరకు పరుగెత్తే సంవత్సరం. ఇట్స్ అ టైమ్ ఫర్ రన్నింగ్ ఫర్ యూ, ఫర్ యువర్ మినిస్ట్రీ. ఎలా నేను పరిగెత్తాలంటే శ్రేష్టమైన అర్పణతో. ఎలా నేను పరిగెత్తాలంటే మంచి సాక్ష్యంతో. ఎలా నేను పరిగెత్తాలంటే ఆత్మల భారంతో. ఇట్లా నేను పరిగెత్తాలని విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ఆ మనుషుల్ని ఆధారం చేసుకొని పరిగెత్తాలని నేను ఆశపడతా ఉన్నాను. నా చేతులు ఓచ చేతులు, కాళ్ళు బలహీనమైన కాళ్ళు, పడిన స్థితిలో నుంచి లేవలేని పరిస్థితి నాది. బాధ్యత చూస్తే నా శక్తికి మించినట్లుగా కనబడుతుంది. నేను చేయగలుగుతానా? అయినను దైవజనుల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు నేను విన్నాను.
ఈ మూడిట్లో నేను చూస్తూ, వారి అడుగుజాడలు చూస్తూ నేను బలంగా పరిగెత్తాలని అనుకుంటున్నాను అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా స్తోత్రం చెప్పండి. ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చి ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. అయ్యా, ఏదో నేను ఆచారంగా రాలేదు, కానీ ఒక శ్రేష్టమైన ఉద్దేశంతో నేను వచ్చాను. స్వరాలెత్తి చేస్తారా? ఇది పరిగెత్తే సంవత్సరం, దేవుని కొరకు నిరీక్షణతో పరిగెత్తే సంవత్సరం. ఎట్లా పరిగెత్తాలయ్యా? విశ్వాస వీరుల జాబితాని చూసి, విశ్వాస వీరుల అడుగుజాడల్లో, విశ్వాస వీరులు పరిగెత్తినట్లుగా వారి అడుగుజాడల్లోనే Yes, Lord, hallelujah, hallelujah, hallelujah. ఒకవేళ ఇదే నీకు చివరి సంవత్సరం అయితే, తర్వాత నువ్వేం చేయడానికి ఏం లేదు. ఈ 365 రోజులు ప్రభు కొరకు కష్టపడు. నా మట్టుకు నేను ఇప్పటికే సిద్ధమయ్యాను. గత కాలంలో నేనేమి చెయ్యాలనుకుని చేయలేకపోయాను. ఈ సంవత్సరం వాటన్నిటికీ చెయ్యుటకు శక్తిని ఇవ్వమని నేను అడిగి సిద్ధపడ్డాను. ఈ సంవత్సరానికి నన్ను సిద్ధం చేసుకున్నాను. అధికంగా ప్రార్థించాలని, ప్రభు దగ్గర నూతనమైన ప్రత్యక్షతలు పొందాలని, పేదలకు స్వార్థను ప్రకటించాలని, ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడికి పరుగులు తీసే వాక్యాన్ని ప్రకటించాలని, విశ్వాసులైన వారి కొరకు మరింతగా నేను అందుబాటులోనికి రావాలని, ప్రభు కొరకు ప్రాణమున్నంత వరకు ఖర్చు అవ్వాలని, ఖర్చు చేయాలని, ఆ ఆర్థిక స్తోమతని ప్రభు నాకు ఇవ్వాలని, నా మట్టుకు నేను దేవుని సన్నిధిలో ఒక నిబంధన, తీర్మానం, ఆశను వెలుగుచ్చాను. ఈ వాక్యం ద్వారా ఈ 2024లో నువ్వు ఎట్లా పరిగెత్తాలని ప్రభుని కోరుకుంటున్నావు నాకు తెలియదు. మంచిదే దినాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినవే. మంచిదే దినాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినవే. ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్యా, నీకే స్తోత్రము. నా యేసయ్యా, నీకే స్తోత్రము. నాలో ఏముందని కోరుకుంటివి, నీ సేవకై పిలుచుకుంటివి. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. ధనఘనతలు లేవే, బంధుబలము లేదే. నీ కృప చేతనే కోరుకుంటివి,
నీ దయచేతనే ఎన్నుకొంటివి, నాలో ఏముందని